పేపర్లో ఈ వార్త ఉన్నది చూడండి. మార్కుల కోసం మాతృభాషకు మంట, అన్ని ప్రభుత్వ కాలేజీల్లో కూడా సంస్కృతం అట. వివరాలు కోరిన ఇంటర్ విద్యా సంచాలకులు. వచ్చే ఏడాదే అమలు చేయాలి అని యోచన. 3 ఏళ్ల ప్రతిపాదన తెరపైకి. అమలైతే ఇంటర్లో తెలుగు కనుమరుగే, ఆలోచన విరమించుకోవాలి తెలుగు సంఘాల డిమాండ్. బేసిక్గా స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే సాంస్క్రిట్నే తీసుకుంటారు. కారణం ఏంటి? తెలుగులో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. సాంస్క్రిట్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్కువ మార్కులు వస్తాయి. సాంస్క్రిట్లో 90 మార్కులకు పైన వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే తెలుగులో 70-80 మార్కులు వస్తే చాలా గొప్ప విషయం. సో ఇట్లా ఈ తెలుగుని ఎంచుకోవడానికి విద్యార్థులు కూడా వెనకడిగేస్తున్నారు. కానీ అట్లా అని చెప్పి మాతృభాష లేకుండా ఎట్లా? ఇది అన్యాయం కదా. ఇది అసలు తెలుగే లేకుండా చేసిన పొద్దున లేస్తే మాట్లాడేది మన మాతృభాష, ఆ భాషను లేకుండా చేసి భవిష్యత్తులో గతంలో తెలుగు ఉండే అని అనుకోవాలి. ఇది అన్యాయం, ఇది చాలా దుర్మార్గం, అరాచకం. మ్యాండేట్ చేయాలా? ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ ఉండాల్సిందే అంటే ఉండాల్సిందే. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ తెలుగుకు గండి కొట్టే ప్రయత్నాలు మళ్లీ మొదలైనవి. అన్ని కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన పోస్టులకు సంబంధించి సవివర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సమాచారం అందించాలని ఇంటర్ విద్యా ప్రాంతీయ సంచాలకులు అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్కు ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే ఉన్న సంస్కృత అధ్యాపకుల పోస్టులు, చదువుతున్న విద్యార్థుల సంఖ్యను తెలపాలని, కొత్తగా ఎన్ని పోస్టులు అవసరమవుతాయో పేర్కొనాలని ఆదేశించారు. కాలేజీల నుంచి సమాచారం వచ్చిన తర్వాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. ఇదే జరిగితే ఇంటర్లో తెలుగు పూర్తిగా కనుమరుగవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కులు ఎక్కువగా వస్తాయన్న ఉద్దేశంతో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ఎంచుకునే జాడ్యం కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో ఎక్కువగా ఉన్నది. దీన్ని ప్రభుత్వ కాలేజీలకు కూడా వర్తింపజేయాలని చూస్తున్నారట. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ పేపర్ ఉండాల్సిందే, ప్రైవేట్ అయినా ఇంకోటైనా కార్పొరేట్ అయినా పక్కా పెట్టాలా.